హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే రెసిపీ ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక డిఫరెంట్ స్టైల్లోనైతే రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వేడి పాలలో రవ్వ వేసి చూడండి ఫ్రెండ్స్, మీరే ఆశ్చర్యపోతారు. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నానండి, సూజీ రవ్వ. అలాగే 1.5 కప్పు వేడి పాలు తీసుకొని బౌల్లో యాడ్ చేసుకొని రవ్వనని బాగా కలుపుకొని 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. మినిట్స్ తర్వాత అయితే మరొకసారి రవ్వ మిశ్రాన్ని బాగా కలుపుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేడైన తర్వాత రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న బజ్జీలాగా అయితే వేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చేసుకున్న రవ్వ లడ్డూలు అనేటివి ఎక్కువ రోజులు అయితే స్టోర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక డిఫరెంట్ స్టైల్లోనైతే రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశానండి. మనం చేసే లడ్డూలకనేది ఎలాంటి పాకం పట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయాయండి, తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ తీసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే చేయండి. మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని మెత్తని పౌడర్ లాగా అయితే పట్టుకోవాలి. పట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు రవ్వకి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఇలాచీ కూడా యాడ్ చేసుకొని షుగర్ పౌడర్ అయితే పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు అయితే 3/4 కప్పు వరకు అయితే షుగర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. పౌడర్ను రవ్వ మిశ్రమంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇందులో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు అయితే చేసుకోవచ్చండి. మీకు నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే టేస్టీ రవ్వ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేశారంటే ఎక్కువ రోజుల వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చండి, అస్సలు పాడవవు. అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. టేస్టీ రవ్వ లడ్డూలు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి.